హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మేము మొన్న లాస్ట్ సండే వచ్చేసి శిల్పారామం కానీ వెళ్ళామండి. ఇంకా మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే, ఇంకా తెలిసిన వాళ్ళు వస్తే, ఇంకా వాళ్ళు ఏమైనా అడగగానే ఇంకా మేము బయటికి అయితే వెళ్ళిపోతామండి. ఇంకా వాళ్ళకి చూద్దాం, ఇంకా మేము కూడా మళ్ళీ ఒకసారి చూసి ఎంజాయ్ చేద్దామని. ఇంకా పిల్లలతో మేము వెళ్ళడం అయితే వీలు కాదు కదండి. ఇలా ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా మేము వీలు చూసుకొని అలా బయటికి అయితే వెళ్తామండి. సో అలాగే ఇంకా శిల్పారామం ఎప్పుడు నేను మ్యారేజ్ కాకముందు ఒక 2-3 టైమ్స్ అయితే వచ్చాను. సేమ్ అదే ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఇన్ని రోజుల నుంచి నేను అంతగానో ఇష్టపడలేదండి. సో శిల్పారామంకి అయితే మా చుట్టాలు వాళ్ళు చెప్పారని ఇంకా మా అక్క వాళ్ళు అయితే వచ్చారండి మా ఇంటికి రిలేటివ్స్. ఇంకా వాళ్ళు వెళ్దామంటే ఇంకా చూడలేదంటే ఇక వచ్చేసాము. ఇంకా నేను కూడా ఎలాగో చూడలేను కదా అని మా హస్బెండ్ వచ్చేసి ఇంకా వెళ్దాంలే అని చెప్పి తీసుకొచ్చేసారండి. ఇంకా కార్లో అయితే అందరం వచ్చేసాము. సో ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వగానే ఇంకా లోపలికి వచ్చేసామండి. ఇంకా ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకి 60 రూపీస్ అండి, చిన్న వాళ్ళకి 20 రూపీస్ అండి. చిన్న వాళ్ళకి వచ్చేసి బిలో 5 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి పిల్లలకు లేదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ నుంచి ఇంకా టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి 60 రూపీస్ అండి, అడల్ట్స్ వచ్చేసి. ఓకేనా? సో ఇది వచ్చేసి లోపల ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా షాపింగ్స్ అన్నీ ఉంటాయండి. మనకి అన్నీ ఉంటాయి అక్కడ ఏంటంటే వచ్చేసి నేతవి అంటే మన హ్యాండ్మేడ్ అన్నీ ఉంటాయండి. ఎక్కువ శాతం అయితే హ్యాండ్మేడ్వే ఉంటాయి. సో మ్యాక్సిమం చాలా చాలా 80 అట్లా 90% వరకు, 80-90% వరకు నేతవే ఉంటాయండి. ఆఫ్టర్ దట్ ఇంకా వేరేవి మనకి అక్కడ కొన్నామనుకో చాలా ఇయర్స్ వరకు ఉంటాయని ఇంకా టాక్ అండి. సో నేను కూడా చూశాను. ఇంకా తర్వాత షాపింగ్ చేద్దాంలే, ఇప్పుడు పిల్లలతో ఏం షాపింగ్ అని ఇంకా లైట్ తీసుకుని ఇంకా జస్ట్ అయితే ఇలా షాపింగ్స్ అన్నీ తీసాను. ఫొటోస్ వీడియోస్ తీసాను. ఇంకా నాకు నచ్చినాయి అన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నానండి. సో మీకు షేర్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో ఎట్లుందో చూసి లాస్ట్లో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అలాగే ఎట్లుందో తప్పకుండా చెప్పండి. సో అలా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చూసి ఇంకా నేను వీడియోస్ ఎక్కువ ఏమి చేయాలో, ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు ఇష్టమో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా మీకు నచ్చకపోతే ఏమైనా కామెంట్స్ ఉంటే చేయండి ఫ్రెండ్స్, నేను ఏది ఫీల్ కాను. ఓకేనా? సో ఇది వచ్చేసి లోపల ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి ఇలా మనకి ఇలా స్నాక్స్ ఉంటాయి. మనకి పాప్కార్న్, స్వీట్ కార్న్స్, అలా కూల్ డ్రింక్స్, అలాగే వాటర్ బాటిల్స్ అలా ఉంటాయి. సో ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే ఇక్కడ సైడ్కి వచ్చేసి చూడండి, అక్కడ పర్సన్స్ని కూర్చొని ఇంకా ఇట్లా వాళ్ళ పిక్చర్ అనేది పెన్సిల్స్తో అలాగే డ్రాయింగ్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా చాలామంది చాలా మంచిగా చేయించుకుంటున్నారండి. సో నేనైతే ఇంకా నా పిల్లలు పెద్దగా అయ్యాక చేయించుకుందామని ఇంకా వెయిట్ చేశాను, వద్దులే అని చెప్పాను ఈసారి. సో ఇంకా ఎందుకంటే మొన్న తిరుపతి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఫొటోస్ అయితే దిగామండి. చిన్నపిల్లలు ఉన్నాయి కదా, పిక్స్ అయితే దాంట్లో ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇంకా పెద్ద అయినాక తీపిద్దామని ఇంకా వెయిట్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్ట్రేట్గా వచ్చి రైట్ టర్న్ తీసుకుంటే ఇలా పిల్లలకి ఆడుకోనికి ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందని ఇంకా మా పిల్లలు సతాయిస్తున్నారని బన్నీ భవిష్యం తీసుకొని వాళ్ళ డాడీ అయితే అక్కడ తీసుకొని ఆడిపిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా బాగుందండి, చాలా స్పేసియస్గా ఉంది ఆ ప్లేస్ అయితే. పిల్లలకి అయితే హాలిడేస్లో అయితే చాలా చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చండి శిల్పారామం అయితే. సో చాలా స్పేసియస్గా అలాగే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఇలా స్ట్రైట్గా వాళ్ళే కూర్చున్నారు. ఇంకా మన డ్రాయింగ్ అనేది పెన్సిల్తో అలా వేసి మళ్ళీ దానికి వచ్చేసి పెయింట్ అయితే వేస్తున్నారు కావాల్సిన. అలా 2-3 టైప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నేను మళ్ళీ సార్ వెళ్ళినప్పుడు ఆ వీడియో అయితే చేస్తానండి, వాళ్ళని అడిగి ఏంటి ఎలా గీస్తారు అవన్నీ, డ్రాయింగ్ ఏం చేస్తారు, ఎలా సో ఏమేమి యూజ్ చేస్తారు అవన్నీ చూసుకొని ఇంకా మీకు వీడియో అయితే పెడతానండి. సో ఇలా అయితే మేము స్ట్రైట్గా వెళ్తున్నామండి. స్టెప్స్ ఉన్నాయండి. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు వచ్చేసి ఆఫీస్ ఉందండి. ఒకటి వచ్చేసి ఇంకా శిల్పారామంది ఆఫీస్ అనేది ఉందండి ఇక్కడ. సో చూడండి, ఇక్కడ ఇది ఆఫీస్ అండి, ఇది వీళ్ళ ఆఫీస్ అనమాట. శిల్పారామం బుకింగ్ ఆఫీస్ అంట. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా బుకింగ్ చేసుకుంటే ఈ లోపల ఎంట్రీ అనేది ఇంట్లో ఉండడానికైతే ఉంటుందేమో. సో అలా ఉంటుంది. సో ఇలా చూడండి, రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి. ఇలా స్ట్రైట్గా వెళ్తున్నాం మేము. ఇంకా చూడండి, చాలా అంటే చాలా అసలు
విలేజ్లో మనం ఇక సిటీస్లో ఉండే వాళ్ళకి, మనం విలేజ్లో వెళ్ళలేని వాళ్ళకి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి ఇదైతే. మనకి చాలా పిల్లలు కూడా బాగా అసలు విలేజ్ ఎలా ఉంటుంది, విలేజ్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం దీంట్లో చూసి నేర్చుకోవచ్చు అండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి చూడండి రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి చూడండి ఇలా ర్యాబిట్స్ అయితే ఎదురుగా ఉన్నాయండి. మేము స్ట్రైట్కి వెళ్తుంటే ఒక ర్యాబిట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయండి. మా బన్నీ అయితే అక్కడ కూర్చోబెట్టానండి. ఇంకా కూర్చోబెట్టేస్తే అక్కడి నుంచి అసలు కదలట్లేరండి. ఎందుకంటే వానికి ర్యాబిట్స్ అంటే చాలా చాలా ఇష్టం. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ర్యాబిట్స్ వాళ్ళు పెంచుకుంటున్నారండి. 2 తెచ్చారు. మా బన్నీ పుట్టక ముందు 2 తెస్తే ఇంకొకటి చనిపోయిందండి. తనకి హెల్త్ బాగాలేక చనిపోయింది ఒకటి. ఇంకొక ర్యాబిట్ అయితే ఇప్పుడు ఉంది. అది వెళ్ళినప్పుడల్లా దాంతో మంచి దాని దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. సో వాడికి చాలా ఇష్టం అండి. ఇలా స్ట్రేట్గా వచ్చామనుకో ఇలా మనకి ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. ఈ స్ట్రేట్గా వస్తే మనకి ఎదురుగా అలా ఉంటుంది వ్యూ. చూడండి ఎంత బాగుంది. అక్కడైతే చాలామంది ఫోటోగ్రఫీ అయితే తీసుకుంటున్నారు. వీడియోస్ ఫోటోగ్రఫీ చాలా మంచిగా వస్తుందండి అక్కడైతే. ఇంకా ఇలా మేము ఇంకా రైట్ టర్న్ చేసుకొని ఇలా స్ట్రేట్కి వెళ్ళిపోతూ ఉన్నామండి. వెళ్తూ ఇంకా రైట్ వచ్చేసి ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇది ఉంటుంది స్ట్రేట్గా వస్తుంది కదా. ఇలా రాక్తో పెద్ద విగ్రహం అనేది ఒకటి ఏదో డిజైన్ చేశారండి. మళ్ళీ వెళ్దాం అటు సైడ్. సో ఇలా స్ట్రేట్గా వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అక్కడ చిల్డ్రన్స్ ప్లే ఇంకా ఏరియా అనేది ఉందండి. సో పిల్లలు బాగా సతాయించినప్పుడు మనం ఇలా మనకి ప్లే ఏరియా ఎక్కడ ఉందో వెతకాలి కాబట్టి, సో మీకు ఈజీగా ప్లే ఏరియా తెలవాలని ఇలా స్ట్రేట్గా వచ్చేసి ఇంకా ఇలా రైట్ టర్న్ తీసుకున్నాం అనుకో ఇలా మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది కనిపిస్తుందండి. అసలు చాలా బాగుందండి. అసలు ప్లే ఏరియా అయితే పెద్దలు పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసే అంత చాలా బాగా పెట్టారండి. అసలు అక్కడికి వెళ్ళి ఎంత తిరిగి మనం అలసిపోతూ ఉంటాం కదా. సో ఈ ప్లే ఏరియాకి వస్తే అయితే మనం చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటామండి. పెద్దవాళ్ళకి కూడా ఉయ్యాల ఇంకా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నేనైతే 2-3 టైమ్స్ ఉయ్యాల ఎక్కైతే మంచిగా ఎంజాయ్ చేశానండి. ఎప్పుడో చాలా అసలు చాలా మంత్స్ అయిపోయిందండి. మా ఇంట్లో కూడా ఉంది, మా కొత్త ఇంట్లో. సో ఎప్పుడన్నా ఎక్కుతాను కానీ ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే ఆ ఉయ్యాల అదొక థ్రిల్ ఉంటుందండి. మనకి ఇంట్లో ఉంటే అది వేరే ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ అయితే పెట్టారండి చిల్డ్రన్ ప్లే ఏరియాలు అయితే. చూడండి మా అక్క వాళ్ళ పాప చూడండి, ఇంకా వాళ్ళ పాప చిన్న పాప ఉంది, తనకి 1 year బేబీ. ఆ పాపని ఏది ఆడిపించాలో చూస్తూ ఉంది అటు ఇటు. ఇంకా తన కంఫర్ట్ ఏది ఉంటుందో చూసి ఆడిపివ్వని చెప్పానండి, నేను జాగ్రత్త అని చెప్పాను. చూడండి ఇంకా మా భవిష్య అయితే అక్కడిక్కడ తిరిగి ఏది ఆడాలని ఎక్కడనో వెళ్ళిపోయిందండి. చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఇవన్నీ చాలా మంచి చెట్టు నీడకి ఇంత మంచి ప్లే ఏరియా చాలా బాగా డిజైన్ చేశారండి. చూడండి ఎక్కడైతే మనకి వండర్లాలో ఉండే కొన్ని ప్లే ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా బాగా పెట్టారండి. చూడండి ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా ఆడుకునేలాగా పెట్టారు. అక్కడ ఓన్లీ చిల్డ్రన్స్ అని పెట్టారు కానీ పెద్దవాళ్ళు అయితే ఆగుతారా అండి. ఇంకా అవన్నీ చూసి ఇంకా వాళ్ళు చూసుకొని వాళ్ళ కంఫర్ట్ని చూసుకొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎందుకంటే భయపడతారు కదండి. సో ఇంకా వాళ్ళు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారండి పెద్దవాళ్ళు కూడా. సో మళ్ళీ అయితే మేము బండి ఇంకా సతాయిస్తున్నారండి. ఇంకా ర్యాబిట్స్ మళ్ళీ ఒకసారి చూపిద్దామని ఇందాక సరిగ్గా చూపించలేదండి. భవిష్య కూడా అడిగిందండి ఒకసారి, మమ్మీ వెళ్దాం మమ్మీ, ర్యాబిట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి, వైట్ బ్లాక్ అసలు ఎంత బాగున్నాయి మమ్మీ ర్యాబిట్స్, మళ్ళీ వెళ్దామంటే సరేలే వాళ్ళ ఇష్టం అని చెప్పి మళ్ళీ తీసుకొని అయితే వచ్చానండి. ఇంకా పిల్లలకైతే ర్యాబిట్స్ అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా మా బన్నీ భవిష్య అయితే ఫోటోగ్రఫీ కూడా తీసుకున్నారండి అక్కడ. ఇంకా మేము ఫొటోస్ అయితే నేను లాస్ట్లో పెడతాను, అవి చూడండి మీరు, చాలా బాగుంటుంది శిల్పారామం అయితే. ఒకసారి అటు వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా విజిట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అసలు. నేను అసలు ఇలా ఉందనుకుంటే ఎప్పుడో మళ్ళీ వచ్చేదానండి. ఇంకా చూడండి బన్నీ భవిష్య అయితే వచ్చేసారు. ఇంకా బన్నీ చూడండి అక్కడి నుంచి కదలట్లేదు. ఇంకా ఫోటోగ్రఫీ అయితే తీసుకున్నామండి. ఇంకా మా హస్బెండ్కి మేము చెప్పాను ఫోటో దిగుదాం ఇక్కడ అంటే, పిల్లల్ని దించేసి ఇంకా మేమైతే ఫోటో దిగామండి. లాస్ట్లో పెడతాను పిక్స్. సో మళ్ళీ ఇక్కడ ప్లే ఏరియాకి అయితే వచ్చేసామండి. ఇంకా చాలే తల్లి అని చెప్తే భవిష్య ఓకే అని చెప్పి మళ్ళీ ప్లే ఏరియాకి వెళ్దామని చెప్తే వచ్చేసాము. ఇంకా మా బన్నీ చూడండి వాళ్ళు
ఇంకా వాళ్ళు ఇక ఆడుతుంటుంటే పిల్లలు సరదాగా ఉందని మా బండి కూడా ఎక్కడికి ట్రై చేస్తున్నారు. ఇంకా వాళ్ళ డాడీ సరేలే అని చెప్పి తీసుకెళ్ళారు. ఇంకా చూడండి ఎంత బాగా అసలు మా బండి అయితే అసలు భయపడతారు. వీడికన్నా పెద్ద పెద్ద పిల్లలు అసలు భయపడి ఎట్లా ఏడుస్తున్నారంటే అట్లా ఏడుస్తున్నారు. మా బండి భవిష్యత్ అయితే ఇలాంటి ప్లే ఏరియాస్ ఉంటే రోజు తీసుకెళ్ళండి అని అంటారు ఇంకా దగ్గరలో ఉంటే. సో మా ఇంటి ముందైతే పార్క్ ఉంటుంది. సో పార్క్లో అయితే జస్ట్ ఆడుకోనికి అయితే తీసుకెళ్తానండి. ఇలా ప్లే ఏరియా ఐటమ్స్ అయితే ఏమి ఉండయండి. ఇట్లా ఆడుకోనికి అయితే ఉండవు. జస్ట్ మనకి గ్రౌండ్ ఉంటుంది. జస్ట్ మనం ఏమైనా టాయ్స్ తీసుకొని ఆడుకోవాలి అంతే. సో ఇదైతే మా భవిష్యత్ అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. ఎన్నిసార్లు ఒక 15 టైమ్స్ ఎక్కింది దిగింది అలా చేసిందండి. ఇంకా సో ప్లే ఏరియాలోనే ఒక 2.5 hours మేము స్పెండ్ అయితే చేసామండి. టైం అయితే చాలా అసలు తెలియలేదు. సో మా అక్క వాళ్ళ పాప వాళ్ళు కూడా ఇక మా అక్క వాళ్ళ పాప తను కూడా మా భవిష్యత్తు కలిసి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ప్లే ఏరియాలో. సో చూడండి ఇక మా భవిష్యత్తు ఆగట్లేదు. వద్దు చాలా వేడే కూడా ఎంజాయ్ చేయాలంటే ఇంక ఇక్కడికి వచ్చేసిందండి. ఇటు సైడ్ వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీకి తమ్ముడిని ఆడిపిస్తుంటే వచ్చిందండి దగ్గరికి వచ్చి. అమ్మ నేను కూడా అది ఆడుతా అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళాను. చూడండి బండి ఇది అయిపోయింది. వాడైతే అన్నీ చూపిస్తున్నారు అమ్మ డాడీ అనుకుంటా. సర్లే అని వాళ్ళ డాడీ అయితే అన్నీ ఎక్కి చూపిస్తుంది. భయపడితే ఇంకా దించేస్తుంది అలా. చూడండి ఎంత బాగా అయితే మేము ఫోటోగ్రఫీ అయితే చాలా పిక్స్ అయితే తీసుకున్నామండి. చూడండి మా బండిగా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వేరే పిల్లలు అయితే ఎక్కుతున్నారు దిగిపోతున్నారు. వాళ్ళైతే చూడండి అసలు వాడైతే చూడండి ఎంత బాగా అసలు తిప్పండి అని వాళ్ళ డాడీని అయితే ఏడుస్తూ ఉన్నాడు. వాడు ఇంక చెప్పాడు కదా తిప్పండి అట్లా చెప్పాడు కదా, ఇంకా డాడీ అని అంటున్నాడు, అరుస్తూ ఉంటాడు ఇంకా వాడు. ఇంకా వీడియోలో నేను ఇంకా తీసాను కదా మీకు సౌండ్స్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుందండి. సో నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. లేకుంటే ఎంత బాగా అసలు అరుస్తూనే ఉన్నాడు తిప్పాలి అని. ఎవరు అందరు దిగిపోయినా కూడా చూడండి అసలు వాడైతే దిగట్లేదు. ఇదైతే చూడండి నేను ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇదైతే మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా మేము బండి అందరం అయితే ఎక్కాము ఇలా. ఇది మా ఫ్యామిలీ, ఇంకా మా అక్క ఇంకా మా హస్బెండ్ లేడీ ఈ వీడియోలో. సో ఇది కూడా ట్రై చేసాం. చాలా బాగా అనిపించింది అసలు. ఇవి 2 అయితే వండర్లాలో మాకు చాలా టైమ్స్ ఎక్కాము. అక్కడ వండర్లాలో చాలా బాగుంటుంది ఇది. చూడండి ఎంత బాగా అసలు శిల్పారామంలో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే చాలా బాగా డిజైన్ చేస్తారండి. నాకు చాలా నచ్చింది. చూడండి ఇదైతే మేమైతే ఇంకా చూడండి ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 6:30 4:45 వరకు అయిందండి టైం వచ్చేసి. ఇంకా మేమైతే ఎప్పుడు 4:35 4:45 అలా రీచ్ అయ్యాము అక్కడ. సో ఇది వచ్చేసి 6:30 అండి. సో ఇంకా అయిపోయింది. ఇక 6:30 4:47 వరకు టైం అయితే అయింది. సో ఇలా ప్లే ఏరియా నుంచి ఇలా మనకి లెఫ్ట్ తీసుకుంటే ఇలా వాటర్ ఫాల్ లాగా పెద్ద వాటర్ ఫాల్స్ లాగా ఉందని ఇలా మనకి ఇలా ఫ్లూట్ లాగా ఉంటుంది. హ్యాండ్స్తో కృష్ణుడు ఉంటుంది కింద. ఓకేనా ఇలా స్ట్రేట్గా. సో ఇది దాటి లోపలికి వెళ్ళాలండి. స్ట్రేట్గా వెళ్తే మనకి పిక్స్ తీసుకోవచ్చు. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుంది కదా. సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్లో ఇక్కడ ఈ బొమ్మ అనేది ఒక ముసలైన ఒక ఓల్డ్ మ్యాన్ అనేది ఒక ఫిషెస్ పడుతున్నట్టు ఒక పిక్ ఉందండి అక్కడ. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక తాత ఫిష్ విలేజ్లలో ఇలా ఫిషెస్ పడుతూ ఉంటారండి ఎక్కువ శాతము. సో మనం ఇంకా ఇక్కడ సిటీ వాళ్ళకి ఇంకా కొంతమందికి తెలియదు కదండి. పిల్లలు కూడా బుక్లోనే చూస్తుంటారు కదా. సో అట్లా అని ఇంకా వాళ్ళు ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర ఇట్లా సో అలా ఫిషెస్ మ్యాన్ అయితే పెట్టారండి. సో ఇక్కడ చూడండి కృష్ణుళ్ళు అయితే ఇది ఎంత బాగుంది అసలు. ఇదైతే రియలిస్టిక్గానే ఉందండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే అందరు వెళ్ళి ఫొటోస్ దిగుతున్నాను. నేనైతే తగ్గేదేలే అన్నట్టుగానే వెళ్ళి మేమైతే ఇంకా మా భవిష్యత్ అయితే అమ్మ వెళ్దాం అందరు దిగుతున్నారంటే చెప్తే ఇక మేము పైకి అయితే వెళ్ళామండి. వెళ్ళేసి ఇక పైకి వెళ్ళి ఫోటో అయితే దిగామండి. వాటర్ అసలు వ్యూ అసలు చూడాల్సిందే అండి. ఇక్కడ వచ్చేసి స్ట్రేట్గా వచ్చాము మేము. ఇంకా స్ట్రేట్గా వస్తే ఇలా వ్యూ ఉందండి. ఇట్లా వాటర్స్ వచ్చేసి వాటర్ అంతా ఉంది. ఇక్కడ ఒక స్టాండ్ అలా ఒక మనకి ఇక్కడ బోటింగ్స్ ఏమైనా ఉండేటి ఏమో అప్పట్లో తెలియదు కానీ. సో ఇక్కడ వచ్చి నించున్నాం అనుకో, ఇక్కడ మనకి ఇలా వాటర్ వ్యూ అనేది ఉంటుంది. 2 డక్స్ ఉన్నాయండి దాంట్లో వచ్చేసి.
మనకి వాటర్ ఫాల్ నుంచి స్ట్రేట్గా వస్తే ఈ వ్యూ ఉంటుందండి. సో ఇక్కడ డక్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి డక్స్. మా బండి గారు ఇంకా రైమ్స్ చూస్తారు కదా, డక్స్ని చూసి క్వాక్ 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 అని అరుస్తూ ఉన్నారండి. నాకైతే షాక్ అయిపోయాను అక్కడ. ఇంకా నైట్ అవుతుందండి, 7:30 అట్లా అయిపోయింది ఇంకా. సో 7:30 అయిపోయింది కదా అని ఇంకా మేమైతే రిటర్న్ అయితే అవుతున్నామండి. ఇంకా ఎందుకంటే డాగ్స్ కూడా చాలా ఉన్నాయండి దాంట్లో. ఇదేమో కళ్యాణ్ వేదిక అంటది. సో ఇది వచ్చేసి విలేజ్ మ్యూజియం. సో ఈ విలేజ్ మ్యూజియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శిల్పారామంలో చాలామంది అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి చూడండి బోనాలు, ఊళ్ళల్లో బోనాలు లేకుంటే అంటే ఇక్కడ సిటీ పీపుల్స్కి కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదా. సో అలా విలేజ్ మ్యూజియం మీన్స్ విలేజ్లో ఉండే వాళ్ళ మెయిన్ ఏముంటాయని చేశారండి. ఇట్లా మ్యూజియం లాగా చేసి సెట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనం ఫేసెస్ పెట్టుకోవాలి. కామెడీగా అసలు చాలా బాగుందండి. ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఈ ఏరియాలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ మన హెడ్ అనేది పెట్టాలి, అక్కడ సేమ్ కరెక్ట్గా పెడితే ఇంకా మన ఆ దాంట్లో వచ్చేసి మనం రెడీ అయినట్టు మనకి పిక్ అనేది చాలా బాగా ఉండేనండి. అది ఇది వచ్చేసి చూడండి విలేజ్లలో పీపుల్స్ ఎలా ఉంటారో. సో ఇక్కడ అయితే మనకి మ్యూజియంలో అయితే చాలా బాగా చూపించారండి. చూడండి ఇక్కడ వచ్చేసి కర్డ్, బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి చూడండి. మేము ఇక్కడ అయితే ఎంత బాగా అసలు నించున్నామో, అంత ఏ ప్లేస్ కూడా వదలలేమండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము వచ్చేసి ఇక్కడ. చూడండి ఇదేదో టెంపులా లేకుంటే ఏదో ఇంకా దేవుడు ఇంకా గీస్తున్నారు, ఏదో చేస్తున్నారండి. ఇది నాకు అర్థం కాలేదు కానీ చూడడానికి అయితే పిక్చర్స్ అయితే చాలా బాగా అనిపించింది. మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయామండి. ఇది ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది నాకైతే అర్థం కాలే. నాకు తెలుసు అది దేవుడిని టెంపుల్లో వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి చూడండి ఇక్కడ మన గంగిరెద్దు ఉంటాడు కదా, సంక్రాంతి రోజు ఎక్కువ శాతం వస్తారు. సో అక్కడ వస్తున్నారు. ఇదేం ట్రైబల్ లైఫ్ స్టైల్ అంటండి. గిరిజనులు ఎలా ఉండేవాళ్ళు అప్పట్లో. చూడండి ఇది వచ్చేసి లైటింగ్ అని ఎంత బాగా అసలు అప్పట్లో ఇలాగే ఉండేదంట అండి. మా అక్క చెప్పింది. ఇంకా పాతకాలంలో ఇలాగే ఊళ్ళల్లో ఇల్లులు ఇలాగే ఉండేటి అని చెప్పిందండి. సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉంది అని ఇంకా తనైతే చెప్పిందండి. మేమైతే చిన్నప్పుడే సిటీకి వచ్చేసామండి. నాకు ఒక అన్నయ్య ఒక చెల్లి. సో మా చెల్లి 1 year బేబీ ఉన్నప్పుడు వచ్చేసాము. ఇంకా నాకైతే ఎప్పుడన్నా ఇంకా విలేజ్కి ఏదైనా పండుగలు ఉంటే వెళ్ళే వాళ్ళం, ఫంక్షన్స్ అలా అంతే ఫ్రెండ్స్. సో చూడండి ఈ విలేజ్లో ఎలా పాతకాలంలో ఇలా ఉండేటి అంట. అసలు ఎంత బాగా క్రియేట్ చేశారో అసలు నాకు చాలా బాగా నచ్చిందని శిల్పారామం. ఇంకా ఈ శిల్పారామంకి మనం మార్నింగ్ కన్నా నైట్ వెళ్తే మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. లైటింగ్స్ పెడతారు. ఇది వచ్చేసి మార్కెట్ అన్నమాట. మార్కెట్లో ఇలా వీళ్ళు వచ్చేసి కూరగాయలు, ఉల్లిగడ్డలు, ఆనియన్స్, టమాటా అట్లా. ఇది వచ్చేసి క్యాబేజ్, ఎల్లిగడ్డ తను ఏదో అమ్ముతుంది. తను వచ్చేసి తీసుకుంటున్నారు. సో కాస్ట్ ఎంత అవన్నీ అడుగుతున్నారు. చూడండి ఇక్కడ చిలక జోస్యం చెప్పే అతను ఉన్నాడు, అతను చెప్పించుకున్నాడు. చూడండి ఎంత బాగా అసలు క్రియేట్ చేశారు కదా. సో ఇది చూడతగిన అసలు ప్లేస్ అండి అసలు శిల్పారామం అయితే. సో తప్పకుండా ఇటు సైడ్ వచ్చినప్పుడు, హైటెక్ సిటీ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ అయితే అవ్వండి. నేనైతే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఒకసారి వెళ్తానండి పిల్లలని తీసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చేసి చూడండి ఇది టెంపుల్ అనమాట. భజన చేస్తున్నారు అక్కడ. ఇతను వచ్చేసి వాళ్ళ పాపకి దూస్తుంది, హెయిర్ కోమ్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. ఇది కాపర్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ రెడీ చేస్తున్నారు అనమాట కోపర్తో. ఇది వచ్చేసి చూడండి తిని ఐరన్ చేస్తుంది, తన బట్టలు చేసి ఇస్తున్నారు తనకి, తనేమో ఐరన్ చేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి కార్పెంటరీ అనమాట, కార్పెంటర్ వర్క్ వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి అలా చాలా ఒక 15-20 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఇది కాపర్ ఇనుము అంటారు కదా, ఇనుము ఇంకా కాపర్ ఇంకా ఐరన్ అలాంటివన్నీ మెటీరియల్స్ రెడీ చేస్తున్నారు. అంటే మన గంటలు ఉంటాయి కదా, వంట చేసే గంటలు లేకుంటే డోర్స్ అట్లాంటి వెల్డింగ్ పని. ఇక్కడ వచ్చేసి చూడండి ఇదంతా మనకు వచ్చేసి రాగి వస్తువులు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇక చూడండి రాగి వస్తువులు, పాతకాలంలో వాడే రాగి వస్తువులు అన్నీ ఇక్కడైతే పెట్టారు. ఇనుపది, రాగిది
సో ఇవన్నీ రాగి ఐటమ్స్ అండి. చాలా బాగా అసలు రాగి బిందె అంటారు కదా, రాగి బిందె, ఇంకా కాపర్, ఐరన్, సిల్వర్ ఇవి లేవు కానీ ఇత్తడి బిందెలు, అట్లా మనం ఇత్తడి బిందెలు అంటాం కదా తెలుగులో. సో అలాంటి, సో మొత్తం ఇత్తడివి ఉన్నాయండి. పాతకాలంలో అవే ఎక్కువ వాడేవాళ్ళు, అంటే ఇత్తడివి. సో ఇది కాపర్ అనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన కప్స్ అలాంటివి చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, పికిల్స్ వేసుకోనికి కప్స్, ఇంకా ఇవన్నీ చూడండి చాలా టైప్ ఆఫ్ మనకి మెటీరియల్స్తోని ఇవన్నీ చూడండి కప్స్. ఎన్ని టైప్ ఆఫ్ కప్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అన్నీ కొనాలంటే ఎన్నెన్ని కొని పెట్టుకుంటామండి మన ఇంట్లో, చిన్న ఇంట్లో కదా. ఎన్ని పెద్ద ఇంట్లో అయినా కూడా ఎన్ని ఉన్నా కూడా అది ఒక సైడ్కి అయిపోతుంది. సో అవసరం జస్ట్ ఇలాంటి మనం చూస్తూ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే ఇంట్లో సందడి అయిపోతుంది. మన క్లీనింగ్కి కూడా చాలా చాలా కష్టం అయిపోతుంది కదండి, మీరే చెప్పండి. చూడండి బాటిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ ఇంకా మా బాబు అయితే బాగా ఏడుస్తున్నాడండి. అందుకని ఇంకా నేనైతే వీడియోస్ వరకే సరిపెట్టుకున్న, తర్వాత షాపింగ్ చేద్దామని ఇంకా మళ్ళీ వెళ్దాంలే అనుకొని ఇంకా సర్లే అని ఇంకా చూస్తూ వీడియో తీస్తూ అయితే వెళ్ళానండి. చూడండి ఎంత బాగా అసలు వెరైటీ టైప్ ఆఫ్ కప్స్ అయితే అక్కడ నేను చాలా బాగా చూసానండి. ఇది వచ్చేసి చూడండి లోటస్ ఫ్లవర్స్ పెట్టుకునేలాగా అండ్ ఫ్లవర్స్ డెకరేట్ చేసుకునేలాగా ఒక మనకి హాల్లో పెట్టేలాగా అన్నీ డెకరేట్ చేసుకోనికి ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఎంత బాగా అసలు కదా, మీరే చెప్పండి ఎంత బాగుంది అసలు కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాటిల్స్, కప్స్, గ్లాసెస్ అన్నీ ఇంకా మనకి ఏమంటారు చాలా మంచి మెటీరియల్తో తయారు చేస్తారు. ఇది వచ్చేసి చూడండి, ఇదంటే హ్యాండ్ పెడితే ఇంకా షాక్ వస్తుంది అని చెప్పారు వాళ్ళు. ఇక మా పాప వెళ్ళి హ్యాండ్ పెడతా ఉంది, వాటర్ టచ్ చేసి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 4,500 అంట, 4,500 అని చెప్పారు. సో ఇంకా సర్లే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసేసుకొని తీసుకోవచ్చు కాస్ట్ అడిగి. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది అక్కడ టెంపుల్ లాగా. సో ఇక్కడ వచ్చేసి వచ్చి హాల్లో డెకరేట్ చేసుకోనికి, ఇది వచ్చేసి పాట్స్ మనకి వంట చేసుకోనికి గిన్నెలు కూడా మనకి ఒక మంచి మెటీరియల్తో రెడీ చేసి ఉన్నాయండి. అక్కడ చాలా ఆ మెటీరియల్ యూజ్ చేస్తే చాలా మంచిది హెల్త్కి. సో నెక్స్ట్ టైం ఇలా కంపల్సరీగా తీసుకుంటానండి నేనైతే. చూడండి ఎంత బాగా అసలు కదా, కప్స్ ఎంత వెరైటీస్గా ఉన్నాయో అసలు చెప్పడం కాదు, ఇంకా చూసేసేయండి వీడియో. ఇక్కడ వచ్చేసి చూడండి నైట్ వ్యూ ఇట్లా ఉంటుంది శిల్పారామంలో. ఇంకా నైట్ అయితే చాలా చాలా లైటింగ్స్తోని చాలా బాగుందండి. చూడండి ఇట్లా స్ట్రేట్కి వెళ్తే అలా ప్లే ఏరియా వస్తుంది, స్ట్రేట్కి వెళ్తే బిగ్ స్టోన్తో మంచిగా అక్కడ పెద్ద విగ్రహం లాగా చేస్తారు కదా, సో అక్కడ ఉంటుంది. సో ఇలా మేమైతే ఇట్లా మళ్ళీ ఎలా వచ్చామో అలా అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా చూడండి నైట్ వ్యూ ఎంత బాగుంది కదా. ఇక్కడ స్నాక్స్ అయితే ఏదైనా తీసుకుందామని అయితే బయటకు వచ్చామండి. ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. మా భవిష్యత్ బయట స్నాక్స్ తింటే పడట్లేదని ఇంకా వద్దని చెప్పాము. నైట్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోయాక ఏదైనా చేస్తాలే తల్లి అంటే ఓకే అని చెప్పింది. ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా చూడండి ఎంత బాగా అసలు ఫ్లవర్స్ కూడా చాలా బాగా మంచి మంచి ఫ్లవర్స్ డెకరేట్ చేసి పెట్టారండి. అక్కడైతే మంచి మంచి ఫ్లవర్స్ పెట్టారు. సో ఇలా అదిరిపోయే నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి. వెళ్ళేటప్పుడు అయితే మీరైతే ఆఫ్టర్నూన్ అలా వెళ్ళిపోండి. ఒక 2 o'clock లేక 4 o'clock నుంచి స్టార్ట్ అయినా కూడా మనం నైట్ 8-9 వరకు అయినా ఉండొచ్చండి. ఇంకా మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ప్లాంట్స్, ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా అసలు కదా. అసలు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఈ ఫ్లవర్స్ చూడండి, ఎవరైనా తెంపితే 500 అని కూడా అక్కడ బోర్డు అయితే ఉందండి, చూసుకొని ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు పిల్లలు మాత్రం చెట్ల దగ్గరికి అయితే వెళ్ళనివ్వద్దండి. ఎందుకంటే మామూలుగానే వేరే ఒక బాబు అయితే తెంపానండి. ఇంకా వాళ్ళు వచ్చి ఫైన్ కట్టండి అని అంటే ఇంకా వాళ్ళు చూడండి తెలియక చేశారంటే ఇంక సర్లే అని ఎక్స్క్యూజ్ అయితే చేశారు. నెక్స్ట్ టైం అట్లా చేయొద్దని చెప్పారు. ఇంకా ఒక బాబు వెళ్ళి ఒక ఫ్లవర్ అయితే తెంపారు. ఇంకా వాళ్ళు చెప్పారు అట్లా చేయొద్దు, మీకు బోర్డు కూడా ఉంది కదా అంటే తెలియక చేసామండి. సరే సారీ అంటే సరే అని వదిలేస్తారు. ఇంకా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదండి కదా. ఇది వచ్చేసి ఎగ్జిట్ అండి. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా సేమ్ మేము
స్టార్టింగ్ వచ్చేసి స్ట్రేట్కి వెళ్ళి లెఫ్ట్ అయితే షాపింగ్ మాల్, రైట్ తీసుకుంటే మనకు అన్ని బొమ్మలు వాళ్ళకి మన మన ఇమేజ్ గీస్తారండి. సో స్ట్రేట్గా ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్ అని తీసుకుంటే మనకు వచ్చేసి ఆ స్టెప్స్ ఉంటాయి. అక్కడ పెద్ద స్టోన్ ఉంటుంది, అక్కడ అందరి పిక్స్ తీసుకున్నాం. అలాగే స్ట్రేట్గా దాని తర్వాత రైట్ టర్న్ తీసుకుని స్ట్రేట్గా వెళ్తే మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇంకా మనకు వచ్చేసి రైట్ టర్న్ వచ్చేసి మనకు అక్కడ వచ్చేసి ర్యాబిట్స్ అయితే ఉంటాయి. అండ్ రైట్ టర్న్ మనం ర్యాబిట్స్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం అనుకో స్ట్రేట్గా వెళ్తే ప్లేగా ఏరియా అయితే ఉంటుందండి. మనం అక్కడ వెళ్తుంటే మ్యాప్ కూడా ఉంటుంది. సో మ్యాప్ చూసి అయినా ఫాలో అవ్వచ్చండి, ఈజీగా అంతా తిరగవచ్చు. సో ఇలా ఎగ్జిట్ అయితే అయిపోయాము, మేము గేట్ బయటికి అయితే వచ్చేసాము. మా బన్నీ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. మా బన్నీ అయితే అక్కడ డాగ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి, నైట్ టైం కదా. డాగ్స్ అయితే చాలా విపరీతంగా ఒక 5 డాగ్స్ అయితే ఒక్కొక్క దగ్గరనే వెళ్ళి తిరుగుతూ ఉన్నాయి. మాకైతే భయం వేసింది. అయితే మా బన్నీ ఎక్కడ చూసినా కూడా డాగ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలని ట్రై చేస్తారు. వాటికి తెలియదు కదండి, వాళ్ళు ఇంకా డాగ్ వచ్చి కడుస్తుంది, ఇంకా వానికి అంత తెలియదు కదా. సో వాడు ఏంటి డాగ్ అని ఉడుకుతారు. సో ఇలా అయితే మేము అక్కడ ఇలా వాటర్ ఫాల్స్ చూపించాము కదా, అక్కడైతే ఇలా పిక్స్ అయితే మా హస్బెండ్ వచ్చేసి ఇలా దిగారండి. మా పిక్ అయితే నేను ఇక్కడ పెడతాను. ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో అండి. ఇది స్టార్టింగ్లో మేము ఎంట్రీ అయ్యేటప్పుడు అయితే ఇలా పిక్ అయితే దిగాము మేము. చాలా బాగా అనిపించిందండి. శిల్పారామం అయితే చాలా చూడదగిన ప్లేసే. సో ఇలా స్టార్టింగ్లో అయితే మేము ఫస్ట్ విజిట్ అయ్యే ముందు లోపలికి ఎంట్రీ అయ్యే ముందు ఇలా పిక్స్ అయితే దిగామండి శిల్పారామం ముంగట. సో ఎగ్జిట్ ప్లేస్ అయితే పక్కన ఉంటుంది. సో ఇదే స్టార్టింగ్ ఏరియా. సో ఇలా ర్యాబిట్స్ అన్నాం కదా, పిక్స్ అయితే నేను ర్యాబిట్ పిక్ తీసుకున్నాము. బన్నీ భవిష్యత్ చూడండి ఎంత క్యూట్గా దిగారో పిక్స్ అయితే. ఇలా ఒక 3-4 మాకైతే 3-4 పిక్స్ అయితే నేను ర్యాబిట్స్ దగ్గర అయితే దించానండి. వాడే బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి అక్కడ చూడండి. ఇది వచ్చేసి ప్లే ఏరియా దగ్గర పిక్ అండి. చాలా బాగా అసలు వాడైతే ఎంజాయ్ చేశారు. సో ఈ పిక్ కూడా మెమరబుల్గా ఉండాలి. వాళ్ళ డాడీ ఎలా తిప్పుతున్నారు చూడండి. అసలు వాళ్ళ డాడీ అయితే బన్నీని అయితే చాలా బన్నీ అంటే ప్రాణం అండి వాళ్ళ డాడీకి. ఇంకా వాళ్ళిగా ఏది చెప్తే అది ఇంకా వాళ్ళు ఆడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ డాడీ అయితే అస్సలు కష్టపడకుండా చూడండి ఎలా తిప్పుతున్నారు. ఎవరు లేకపోయినా కూడా వాళ్ళ కొడుకునే ఎట్లా తిప్పుతున్నారు చూడండి. ఇది వచ్చేసి అదే నేను వాటర్ ఫాల్స్ అన్నా కదా, అక్కడ ఒక పర్సన్ వచ్చేసి ఫిషింగ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి లోపలికి వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ పైనుంచి వస్తున్నాయండి. అక్కడ కృష్ణుడిలా మనకి బొమ్మ అయితే ఉందండి. సో చూడండి ఇక్కడ మేము దించుకొని వాటర్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ అంత వాటర్ ఉన్నా కూడా అస్సలు ఎక్కడ జాడట్లేదండి. మంచి ఎక్కడ కూడా స్టిఫ్గా మంచిగా ఉంది. మనకి లెగ్స్ కూడా ఎక్కడ జాడేలాగానే లేదండి. అది ఎలా ఏమో తెలియదు, క్లీనింగ్ చేస్తారో అదేదో తెలియదు కానీ. సో మాకైతే భయమే అనిపించలేదండి. వెళ్ళిన కొద్ది ఇంకా పైకి వెళ్ళాలనిపించింది కదా, ఇంకా లేట్ అవుతుందని మేమైతే జస్ట్ ఇక్కడ నించొని అయితే పిక్స్ దిగి చూడండి. వాటర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. వాటర్ వెళ్తూనే ఉన్నాయి. మా బన్నీ గాడు కూడా ఆ వాటర్తో ఆడదామని వెళ్తున్నాడు కానీ ఇంకా నేనైతే వద్దు నాన్న అని చెప్తే ఇంకా వాడి గమ్మున ఉన్నాడు. ఇంకా చూడండి ఎంత బాగున్నాయి కదా, నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. చూడండి ఇంకా పిక్స్ అయితే ఇలా దిగాము. ఎంత క్యూట్గా అనిపించింది మా బన్నీ భవిష్య అయితే. నాకు అనిపించింది ఇన్ని రోజుల నుంచి రాలేంది నయమైంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్ద అయినాక వస్తేనే ఇలాంటి ప్లేసెస్ వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. నాకైతే వాటర్ ఫాల్స్ ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇది వచ్చేసి మనకి అక్కడ ప్లే ఏరియా నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకి ఈ ఏరియా అనేది వస్తుందండి. చాలా బాగుంటుందండి. అక్కడైతే అందరు ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలండి. ఇక్కడ కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి వెళ్తే ఇది వచ్చేసి మేము స్టార్టింగ్లో చెప్పాను కదండి, మేము వెళ్ళి పిక్స్ అయితే అక్కడ మా హస్బెండ్ వచ్చేసి దిగారు కదా, అక్కడ వెనకాల దిగారు. సో ఇక్కడ మేమైతే స్టార్టింగ్లో ఇలా నించున్నామండి. ఎంత బాగా అనిపించింది. ఆ వాటర్ పైనుంచి పడుతుంటే ఆ వ్యూ అయితే నాకు చాలా చాలా ఈ పిక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆ లైటింగ్స్కి ఆ వాటర్ పైనుంచి పడుతుంటే అసలు ఏమన్నా ఉందా కదా. ఇది వచ్చేసి చూడండి ఇక్కడ వాటర్స్ అన్నీ ఇలా లైట్లు అయితే పెట్టారు ఇలా వాటర్స్ వచ్చేసి. సో ఇదైతే ఇక్కడ మనం స్టార్టింగ్ కొంచెం ముందుకు వెళ్తే ఇలా అయితే ఎంట్రీ అయితే ఉందండి. ఇది వచ్చేసి ఇక్కడ నేను చెప్పాను కదా విలేజ్ మ్యూజియం దగ్గర అయితే పిక్స్ దిగాం. నేను చెప్పాను కదండి విలేజ్ మ్యూజియం దగ్గర పక్కన ఇలా సైడ్కి అయితే ఉంటాయండి ఇలా బొమ్మలు అయితే ఉంటాయి. కిసాన్ రైతు ఇంకా రైతు వాళ్ళ వైఫ్ అట్లా. సో ఇలా పిక్స్ అయితే మేము హెడ్ పెట్టి కరెక్ట్గా హెడ్ పెట్టాలి. సో మనం ఇలా సేమ్ మనమే ఉన్నట్టు లాగానే ఉంటుంది. చాలా బాగుంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది.
సో మెమరబుల్గా ఉంటాయని పిక్స్ అయితే చాలా బాగా దిగాము అక్కడ మేము. చూడండి నేను డ్యాన్స్ చేస్తూ ఎలా ఉంటాను అని చెప్పి ఇలా అయితే దిగానండి. అసలు చాలా బాగా అనిపించింది. మా అక్క వాళ్ళ పాప ఇలా అయితే తను ఇంకా ఇది నచ్చిందని ఆ బొమ్మ పైన అయితే ఎడ్డు పెట్టి దిగింది. ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ అదే చెప్పాను డక్స్ ఉంటాయి కదా, ఆ డక్స్ ఉండే దగ్గర ఇక్కడ ఇలా నించొని అయితే దిగాము మేము. ఇక్కడ నుంచి బోటింగ్ ఏమైనా ఉండొచ్చు లేదా లేకుంటే జస్ట్ ఇలా ఫొటోస్ కోసం అని ఇలా పెట్టారేమో ఇంకా అని అనుకున్నాను నేనైతే. కానీ ఈ ఏరియా అయితే చాలా బాగా అనిపించింది. మా భవిష్యత్ చాలా బాగా నచ్చింది. మా బండి అయితే క్వాక్ 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 అంటున్నాడు డక్స్ని చూసి. ఇక చూడండి డక్స్ అయితే కింద అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. 2 డక్స్ ఉన్నాయి కానీ ఎంత ఫాస్ట్గా అసలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఆ ఏరియాలో మేమైతే ఆ డక్స్ న్యూస్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ శిల్పారామం అనేది మాకు. సో పిల్లలతో వెళ్తే అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు అటు ఇటు కాకుండా ఇంకా అన్ని ప్లేసెస్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. అస్సలు సతాయించరు. మా బండి అయితే అస్సలు సతాయించాలి భవిష్యత్ కూడా. అండ్ స్నాక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ లేవండి. ఎందుకంటే పిల్లలు స్నాక్స్ చూస్తే ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కదా. సో అలాంటివి ఏం లేవు, ఒక ప్లేస్లో పెట్టారు. ఇంకా చాలా బాగా మేమైతే స్నాక్స్ అయితే ఏం తీసుకోలేమండి ఎందుకంటే పిల్లలకు పడట్లేమని. చూడండి డక్స్ చూడండి ఎంత బాగా. మా వాయిస్ అయితే చాలా లైక్ చేసింది డక్స్ని యూస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. చూడండి పిక్ ఇంకా మా వాయిస్ ఇక్కడ దిగుతా అని చెప్తే ఇంకా మేమైతే ఫొటోస్ అయితే ఇక్కడ తీసాం. బాగా ఎంజాయ్ చేసింది. సో ఈ వీడియో ఎట్లుంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏమైనా మేము ఇంకా చూడలేని ప్లేసెస్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తామని తప్పకుండా. అండ్ మీరు ఫస్ట్ టైం వెళ్ళేది ఉంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు వెళ్ళినట్టయితే ఏమన్నా మేము చూడలేని ప్లేసెస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా వెళ్ళినప్పుడు అయితే ఆ ప్లేసెస్ని అనేది విజిట్ చేస్తాము. ఆ రూపాయలు ఏమైతే మర్చిపోతామో అవి అయితే మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎట్లుంది లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, నమస్తే.